ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వాహన రిజిస్ట్రేషన్ బదిలీకి కొంత సమయం పట్టొచ్చు. కానీ మీరు సరైన పత్రాలు ప్రక్రియతో వెళితే అది పెద్ద కష్టం కాదు. సకాలంలో నమోదు చేసుకోవడం, వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయడం వంటి అన్ని దశలు తర్వాత ఏవైనా చట్టపరమైన లేదా పరిపాలనా సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. మీరు పని కోసం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే, అలాగే మీకు కారు లేదా బైక్ ఉంటే దాని రిజిస్ట్రేషన్ను కొత్త రాష్ట్రానికి బదిలీ చేయడం అవసరం. చాలా మందికి ఈ ప్రక్రియ కష్టంగా అనిపిస్తుంది, కానీ మీరు సరైన పత్రాలు తీసుకుంటే ఈ పని మీకు చాలా సులభం అవుతుంది. రిజిస్ట్రేషన్ కోసం మీరు ఏ పత్రాలు అవసరం, దాని ధర ఎంత, మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి అనేది వీడియోలో చూద్దాం. మీరు మీ వాహనాన్ని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేయాలి అనుకున్నప్పుడల్లా మొదటి అతి ముఖ్యమైన దశ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందడం. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీ వాహనం పన్ను రహితమని, ఎటువంటి పెండింగ్ కేసులు లేవని నిరూపించే పత్రం. దీన్ని పొందిన తర్వాత మీరు దానిని ఏ రాష్ట్రానికైనా తీసుకెళ్లి తిరిగి నమోదు చేసుకోవచ్చు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందడానికి మీరు మీ వాహనం రిజిస్టర్ చేయబడిన ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని సందర్శించి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు దీనికి ఫామ్ 2728. 2 ఫారాలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి, లేదా ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాహనం అసలు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పియూసీ సర్టిఫికేట్, బీమా కాపీ, వాహనం చాసిస్ నంబర్, పెన్సిల్ ముద్ర గుర్తింపు కార్డ్, చిరునామా రుజువు. కొన్ని సందర్భాల్లో పోలీస్ ధృవీకరణ కూడా అవసరం పడుతుంది. అభ్యంతర ధృవీకరణ పత్రం పొందడానికి 7 రోజుల నుంచి 21 రోజులు టైం పడుతుంది. అభ్యంతర ఎన్ఓసీ సర్టిఫికేట్ పొందిన తర్వాత మీరు కొత్త రాష్ట్రానికి మారిన 6 నెలల లోపు వాహనాన్ని నమోదు చేసుకోవాలి. ఈ సమయంలోపు మీరు నమోదు చేసుకోకపోతే మీరు మళ్ళీ ఎన్ఓసీ పొందవలసి ఉంటుంది. అదనంగా మీరు కొత్త రాష్ట్రానికి మారిన 12 నెలల లోపు వాహన రిజిస్ట్రేషన్ను కూడా మార్చాల్సి ఉంటుంది, లేకుంటే మీరు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రంలో వాహనాన్ని నమోదు చేసుకోవడానికి మీరు సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు పత్రాలు సమర్పించాలి.